మారుతున్న వాతావరణ పరిస్థితులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా రైతులు, గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, తలపై గుడ్డ లేదా టోపీ ఉపయోగించడం తప్పనిసరి అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి సదుపాయాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాల నుంచి రక్షణ పొందగలమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీస్తుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు. నమస్తే. ఇవాళ పొద్దునే పేపర్లో చూడగానే నెక్స్ట్ 7 రోజులు చాలా పెద్ద ఎత్తున వాతావరణంలో మార్పులు ఉంటాయి, వడగాల్పులు ఉంటాయని విన్నాం. కానీ బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది. సో నెక్స్ట్ 10-15 డేస్లో అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఉంటుందని చెప్పకనే మరి మొత్తం వాతావరణ సంస్థలు కానీ, పత్రికలు కానీ, ప్రభుత్వాలు కానీ చెప్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి గమనించుకొని దయచేసి గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ORS ప్యాకెట్స్ క్యారీ చేయండి. కొంచెం శ్రద్ధ పెట్టుకోండి. గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్ అనేక చోట్ల చాలామంది వడదెబ్బలకు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యం పట్ల కొంత మీరు శ్రద్ధ వహించండి అని చెప్పి నేను ఒక సోదరిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా GHMC కానీ ఎక్కడెక్కడైతే గిగ్ వర్కర్స్ ఏ జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారో ఆయా జిల్లాలలో కలెక్టర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాపుల దగ్గరనే గిగ్ వర్కర్స్ కొంచెం పార్క్ చేసుకోవడానికి లేదా సేద తీరడానికి వారికి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే కాదు, గిగ్ వర్కర్స్ ఇంకా పెరుగుతారు కాబట్టి వారికి ట్రాఫిక్లో అంతరాయం లేకుండా, ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది లేకుండా ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాప్లోనే ఒక సైడ్కి ప్రాపర్గా వాళ్ళకు అవకాశం ఉన్న చోటల్లా కొంచెం రిలాక్స్ అయ్యే ఫెసిలిటీ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ వానకి, వడగండ్లకి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను డిమాండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా వెంటనే మిగిలిపోయినటువంటి ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.